అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలో వారాహి అమ్మవారి గురించి, వారాహి దీక్ష గురించి మనం ఎక్కువసార్లు వింటూ ఉన్నాం కదా. అసలు వారాహి దీక్ష ఏమిటి, పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఎందుకు వేసుకుంటున్నారు, దీని నియమ నిబంధనలు ఏమిటి, ఎప్పుడు వేసుకోవాలి అనే చాలా విషయాల గురించి ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. వారాహి అమ్మవారు ఉన్నారని అందరికీ తెలుసు, కానీ ఆ దేవత గురించి, వారాహి దీక్ష గురించి తక్కువ మందికే తెలుసు. అసలు వారాహి అమ్మవారు ఎవరు అంటే, మన పురాణాల ప్రకారం దుర్గాదేవికి 7 ప్రతిరూపాలుగా అంటే సప్తమాతృకలు ఉంటారు. ఆ సప్తమాతృకలలో ఒకరు వారాహి అమ్మవారు. పురాణాల ప్రకారం అంధకాసురుడు, రక్తబీజుడు, శంభు వంటి పలువురు రాక్షసుల్ని సంహరించడంలో వారాహి అమ్మవారి ప్రస్తావన వస్తుంది. అలాగే లలితా పరమేశ్వరి దేవికి సర్వ సైన్యాధ్యక్షురాలు శ్రీ వారాహి అమ్మవారు అని కూడా చెప్తూ ఉంటారు. అమ్మవారి రూపం వరాహ ముఖంతో 8 చేతులతో పాశం, నాగలి, శంఖచక్రాలు, రోకలి, సుదర్శన చక్రం, అంకుశ, వరద, అభయహస్తాలతో వంటి ఆయుధాలతో మనకు అమ్మవారు కనిపిస్తూ ఉంటారు. అలాగే గుర్రం, పాము, దున్నపోతు, సింగం వంటి వాహనాల మీద వారాహి అమ్మవారు సంచరిస్తున్నట్లుగా పురాణాల్లో తెలిపారు. వారాహి అమ్మవారు లలితాదేవి సైన్యాధిపతి కావున ముఖ్యంగా శత్రుభయం ఉండకూడదని అమ్మవారిని ఆరాధిస్తారు. శత్రువులను జయించడానికి జీవితంలో భయం ఉండకూడదు అని, ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోవాలని, జీవితంలో స్థిరత్వం రావాలని వారాహి అమ్మవారిని ఆరాధిస్తారు. అలాగే అమ్మవారి ఆరాధనలో హరిషడ్వర్గాలు అంటే కామ, క్రోధ, మద, మోహ, మాత్సర్యాల నుండి మన మనస్సుని ఆధీనంలో ఉంచుకోవచ్చు. అమ్మవారి ఆరాధనతో కూడిన అమ్మవారి దీక్ష కూడా చేపడతారు. ఇక అమ్మవారి దీక్ష వివరాల్లోకి వెళ్తే, సాధారణంగా వారాహి అమ్మవారి దీక్ష జ్యేష్ఠమాసం చివరలో, ఆషాఢమాసం మొదట్లో చేపడతారు. అన్ని దీక్షల్లో లాగే సాత్విక ఆహారం తీసుకుని 2 పూటలా పూజలు చేస్తూ, ప్రతిరోజు తలస్నానం చేస్తూ, మెడలో ఓ కండువాతో చెప్పులు లేకుండా నడుస్తూ, నేలపై పడుకుంటూ అమ్మవారికి సంబంధించిన స్తోత్ర పారాయణం పఠిస్తూ ఈ దీక్షను చేస్తారు. సాధారణంగా ఇది నవరాత్రి దీక్షల్లాగా 9 రోజులు చేస్తారు. కొంతమంది 11 రోజులు కూడా చేస్తారు. ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో ఎదుగుతున్న సమయంలో దృష్టి దోషం కలుగుతుంది. అలాంటి దిష్టి దోషాలు, పిశాచ పీడ, భయాందోళనలు తొలగించడానికి వారాహి మాత దీక్ష ఉపయోగపడుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా తన పాలన సవ్యంగా సాగాలని, ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండాలని, శత్రువులను ఎదుర్కోవాలని ఈ వారాహి అమ్మవారి దీక్షను కూడా చేపట్టారు. తెలిసింది కదండి ఈ వారాహి దీక్ష గురించి వివరాలన్నీ కూడా. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.